వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని సప్తమ స్కంధంలో మనం 8వ అధ్యాయంలో ఉన్నాం. నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఇక్కడ ఒక విషయం, ప్రహ్లాదుడిని నరికే ప్రయత్నం చేయడం తీవ్రతరం చేశాడు హిరణ్యకశిపుడు. స్వయంగా ప్రహ్లాదుడిని, తన కుమారుడైన ప్రహ్లాదుడిని నరకడానికి కత్తి తీసుకుని వెంటపడ్డాడు. ఆ సమయంలో స్తంభంలోంచి వచ్చాడు. అడిగినట్లు ఈ స్తంభంలో ఉన్నాడా లేడా ఇదంతా పక్కన పెడితే, నరసింహస్వామి స్తంభంలోంచి రాగానే ఇక ఒక్కసారి ప్రహ్లాదుడి సంగతి పక్కన పెట్టి హిరణ్యకశిపుడు ఆయన వైపు వెళ్ళాడు. ఆ కథ మీకు తెలిసిందే. కాకపోతే హిరణ్యకశిపుడి దగ్గర ఉన్న రాక్షసులందరూ కూడా నరసింహస్వామి వారి మీద పడ్డారు. ఆయన భయంకరమైన యుద్ధం ఒక్కసారి అన్ని చేతులతో ఒక్కసారి చుట్టూతా తిప్పేసరికి అందరూ పడిపోయారు, కింద నాశనం అయిపోయారు. ఆ తరువాత అలా సింహగర్జన చేస్తూనే వెళ్ళి హిరణ్యకశిపుడి సింహాసనం మీద కూర్చున్నాడు స్వామి. తతస్సభాయాముపవిష్టముత్తమే నృపాసనే సంభృత తేజసం విభుం అలక్షిత ద్వైరథమత్యమర్షణం ప్రచండవక్త్రం నవభాజ కశ్చన. ఆ భగవానుని ఎదిరించుటకు ఎవ్వరూ ముందుకు రాగలేకపోయారు. క్రోధము మిక్కుటమయ్యి ఆయన హిరణ్యకశిపుని రాజసభ యందరి ఉన్నత సింహాసనంపై విరాజిల్లాడు. అప్పుడు ఆ ప్రభువు ముఖము మిక్కిలి తేజపూర్ణమై క్రోధముతో నిండి మిగుల భయంకరంగా కనిపిస్తోంది. దానిని చూసి ఎవ్వరూ ఆయన కడకు వెళ్ళి సేవలు నొచ్చుటకు సాహసం చేయలేదు. నిశమ్య లోకత్రయమస్తకజ్వరం తమాది దైత్యం హరిణాహతం వృధే ప్రహర్ష వేగోత్కలితాననాము ప్రసూన వర్షైర్వృషుసురస్త్రియ. ముల్లోకములను గడగడలాడించు హిరణ్యకశిపుడు యుద్ధమున శ్రీహరిచే హతుడైన వార్తను విని దేవాంగనలు సంతోషమును పట్టలేకపోయారు. వారి ముఖమును వికసించాయి. వారు పదే పదే ఆ స్వామిపై పూలవర్షం కురిపించారు. భగవంతుని దర్శనము కొరకై విమానంలో వచ్చిన దేవతా సమూహములతో ఆకాశం నిండిపోయింది. వారు డోళ్ళు నగారాలు మ్రోగించారు. గంధర్వ ప్రముఖులు మధురంగా గానమునర్చారు. అప్సరసలు నాట్యం చేశారు. అద్భుతమైన భగవంతుడి స్వరూపం, నృసింహ స్వరూపం. తదా విమానావళిభిర్నభస్థలం దిదృక్షతాం సంకులమాసనాకినాం సురానకాదుందుభయోధ జగ్నిరే గంధర్వముఖ్యానరుతుర్జగుస్త్రియః తత్రోపవ్రజ్య విబుధాః బ్రహ్మేంద్రగిరిశాదయః ఋషయః పితరः సిద్ధాః విద్యాధరమహోరగాః మనవ ప్రజానాం పతయో గంధర్వాప్సరచారణాః
యక్షాః కిం పురుషాస్తాత బేతాళాః సిద్ధకిన్నరాః తే విష్ణుపార్షదాః సర్వే సునందకుముదాదయః మూర్ధ్నిబద్ధాంజలిపుటాః ఆసీనం తీవ్రతేజసం ఈడిరే నరశార్దూలం నాతి దూరచరాః పృథక్. ఆ సమయమున బ్రహ్మ, ఇంద్రుడు, శంకరుడు మొదలగు దేవతలను, ఋషులు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, మహానాగులు, మనువులు, ప్రజాపతులు, గంధర్వులు, అప్సరసలు, చారణులు, యక్షులు, కింపురుషులు, బేతాళులు, సిద్ధులు, కిన్నరులు, సునందుడు, కుముదుడు మున్నగు శ్రీహరి పార్షదులందరూ అక్కడికి చేరారు. వారందరూ నతమస్తకులై అంజలి ఘటించారు. సింహాసనంపై విరాజిల్లుచున్న తేజోమూర్తి యగు నృసింహ భగవానునకు కొద్ది దూరంలో నిలిచి వేర్వేరుగా ప్రస్తుతించడం మొదలుపెట్టారు. హైందవ సంప్రదాయంలో భగవంతుడు స్వయంగా కావ్య నాయకుడు, ఆయనే హీరో. ఆయన సృజించిన నాటకత్వం, నాట్యం, ఆ సృజనాత్మకత అన్నది స్వయంగా అదంతా ఒక క్రియేటివ్ ఆర్ట్లానే కనిపిస్తుంది. భగవంతుడి లీలలన్నీ కూడా అంత అద్భుతాలు. బ్రహ్మోవాచ నతోస్మ్యనంతాయ దురంత శక్తయే విచిత్ర వీర్యాయ పవిత్ర కర్మణే. విచిత్ర వీర్యాయ పవిత్ర కర్మణే విశ్వస్య సర్గస్థితి సంయమాన్ గుణైః స్వలీలయా సందధతే వ్యయాత్మనే. నీవు అనంతుడు అన్నాడు బ్రహ్మదేవుడు. నీ శక్తి అపారమైనది, నీ బల పరాక్రమములు అద్భుతములు, నీవు చేయు కర్మలు పవిత్రములు. త్రిగుణముల ద్వారా నీవు సృష్టి స్థితి లయములను అవలీలగా నెరపుచుందువు. అయినను నీవు ఆ త్రిగుణములకు అతీతుడవు, నిర్వికారుడవు, శాశ్వతుడవు. నీకు నమస్కారములు. శ్రీ రుద్రవాచ కోపకాలో యుగాంతస్తే హతోయమసురోల్పకః తత్సుతం పాహ్యుపసృతం భక్తం తే భక్తవత్సల. భక్తవత్సల, శివుడన్నాడు, నీవు కోపగించినచో కల్పాంతం అయిపోతుంది. తుచ్చుడైన దైత్యుని హతమార్చుడగై నీవు క్రోధమూర్తివైనావు. ఇప్పుడు ఆ దైత్యుడు మరణించాడు. అతని కుమారుడైన ఈ ప్రహ్లాదుడు మహాభక్తుడు, నిన్ను శరణుజొచ్చినాడు, అతనిని కాపాడుము అన్నాడు. ఇంద్రవాచ ప్రత్యానీతాః పరమ భవతా త్రాయతాన స్వభాగాః దైత్యాక్రాంతం హృదయ కమలం త్వద్గృహం ప్రత్యబోధి కాలగ్రస్తం కియదిదమహో నాథ శుశ్రూషతాం తే ముక్తిస్తేషాం నహి బహుమతా నారసింహా పరైః కిం. ఇంద్రుడన్నాడు, దేవాదిదేవా, నీవు దయతో మమ్మలను రక్షించావు. మా యజ్ఞభాగములను మేము మరల పొందునట్లు చేశావు. వాస్తవముగా అవి అంతర్యామివైన నీకే చెందును. దైత్యుల ఆగడములకు మా హృదయ కమలములు ముడుచుకొని పోయాయి. అవి ఇప్పుడు వికసించి నీకు నివాస స్థానములయ్యాయి. నారసింహ, స్వర్గాది రాజ్యములు మాకు మరణ ప్రాప్తించాయి. కానీ అవి కాలక్రమమున నశించునవి. నీకు సేవకులైన వారికి మోక్షము కూడా అక్కరయ్యే లేదు. ఇంకా ఇతర భోగములను గూర్చి చెప్పనేలా. ఋషులన్నారు, త్వం నస్తవః పరమమాత్మ యదాత్మతేజో యేనేదమాది పురుషాత్మగతం ససత్య తద్విప్రలుప్తమమునాజ్య శరణ్యపాల రక్షా గృహీతవ పుషా పునరన్వమంస్థాః. మహర్షులన్నారు, పురుషోత్తమ, శరణాగత రక్షక, నీవు నీ తపస్సు ద్వారానే నీలో లీనమయ్యున్న జగత్తును మరల బహిర్గతమనర్చియుంటివి. నీ తేజోరూపమైన ఆ తపస్సులను దయతో మా కొరకు ఉపదేశించావు. అట్టి తపస్సును ఈ దైత్యుడు విచ్ఛేదమనర్చియుండెను. ఇప్పుడు ఆ దైత్యుడు మరణించాడు. ఆ తపస్సును రక్షించుటకై ఈ అవతారమును దాల్చి దానిని మరల మాకు అనుగ్రహించావు. పితరౌచు శ్రాద్ధాని నోధి బహుజే ప్రసభం తనూజైః దత్తాని తీర్థ సమయేప్యపిబత్తిలాంబు తస్యోదరాన్నక విదీర్ణవపాద్యాక్షతు తస్మై నమో నృహరయేఖిల ధర్మగోప్త్రే. పితరులన్నారు, మా కుమారులు మాకు పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. ఈ దుర్మార్గుడు వాటిని మా నుండి బలవంతంగా లాక్కొని తినేస్తున్నాడు. మా కుమారులు పవిత్ర తీర్థముల యందు గాని, సంక్రాంతి మొదలగు పర్వదినములలో గాని నైమిత్తిక తర్పణము చేయుచూ తిలాంజలులను ఇస్తూ ఉంటారు. ఈ దైత్యుడు వాటిని కూడా త్రాగేశాడు.
నేడు నీవు నీ నఖములతో వాని పొట్టను చీల్చేశావు. మా పుత్రులు సమర్పించిన పిండములను మాకు తిరిగి ఇచ్చివేసినట్లయింది. నీవు సకల ధర్మములను రక్షించువాడవు నృసింహస్వామి, నీకు నమస్కారములన్నారు వాళ్ళు. సిద్ధావుచు యో నో గతిం యోగ సిద్ధామ సాధు ఆహార్షీద్యోగతపోబలేన నానాదర్పం తం నఖైర్నిర్దతార తస్మై తుభ్యం ప్రణతాహస్మో నృసింహ. సిద్ధులన్నారు, నృసింహస్వామి, మేము మా యోగముల తపస్సుల ద్వారా పొందిన సిద్ధులను ఈ దుష్టుడు బలవంతంగా అపహరించాడు. ఇప్పుడు నీవు నీ నఖముల చేయి గర్వితుని చీల్చి చెండాడావు. నీ పాదములకు ప్రణమిల్లుచున్నాము. విద్యాధరావుచు విద్యాం హృదగ్ధారణయానురాధాం న్యషేధదజ్ఞో బలవీర్యదృప్తః సయేన సంఖ్యే పశువద్ధతస్తం మాయా నృసింహం ప్రణతాస్మ నిత్యం. స్వామి, మేము వివిధ యోగ సాధనలచే విద్యలను అభ్యసించి ఉన్నాము. మూర్ఖుడైన ఈ హిరణ్యకశిపుడు తన బలపరాక్రములతో గర్భితుడై ఆ విద్యలను నష్టపరిచాడు. యుద్ధమున నీవు వానిని యజ్ఞ పశువును వలె హతమార్చావు. నీ మాయ ద్వారా ఈ నృసింహరూపమును ధరించావు. నిత్యము నిరంతరము నీకు ప్రణమిల్లెదము. నాగావుచుకు ఏన పాపేన రత్నాని స్త్రీరత్నాని హృతాని తద్వక్ష పాటనేనానాం దత్తానందనమోస్తుతే. నాగులన్నారు, దేవా, ఈ పాపాత్ముడు మా పడగలపై గల మణులను, మా యువతీమణులను కూడా అపహరించి ఉన్నాడు. నేడు నీవు వాని వక్షస్థలమును చీల్చి మా పత్నులకు ఆనందమును కూర్చావు. నీకు నమస్కరిస్తున్నామన్నారు వాళ్ళు. మనవ ఊచుహు మనువులన్నారు, మనవో వయం తవ నిదేశకారిణోదితిజేన దేవ పరిభూత సేతవః భవతాఖిలస్స ఉపసంహృత ప్రభోకరవామతే కిమనుషాది కింకరాన్. దేవాదిదేవా, మేము నీ ఆజ్ఞలను శిరసావహించు మనుగులము. ఈ దైత్యుడు మా ధర్మ మర్యాదలను అన్నింటినీ భంగపరిచాడు. నీవు ఈ దుష్టుని పరిమార్చి మాకు మహోపకారం చేశావు. మేము నీ సేవకులము. మేము ఏమి చేయాలో ఆజ్ఞాపింపుము అన్నారు. ప్రజాపతయౌచు ప్రజేషా వయం తే పరేషాపి సృష్టాః నయేన ప్రజా వై సుజామో నిషిద్ధాః స ఏష త్వయా భిన్న వక్షానుషేతే జగన్మంగళం సత్వమూర్తేవతారః. ప్రజాపతులు అన్నారు, పరమేశ్వరా, నీవు మమ్ములను ప్రజాపతులుగా నియమించావు గాని ఈ దుష్టుడు అవరోధములను కల్పించుటచే మేము ప్రజాసృష్టిని చేయలేకపోయాము. నీవు వీని వక్షస్థలమును చీల్చివైచావు. ఇతడు శాశ్వతంగా దీర్ఘనిద్రపోయాడు. సత్వమయమైన ఈ అవతారమును లోక కళ్యాణము కొరకు దాల్చావు. నీకు నమస్కారము. గంధర్వులన్నారు, వయం విభోతే నరనాట్య గాయకాః యేనాత్మసాద్వీర్యబలౌజసా కృతాః స ఏష నీతో భవతా దశామిమాం కిముత్పథస్థః కుశలాయ కల్పతే. గంధర్వులన్నారు, ప్రభు, మేము నీ ఎదుట నాట్యము అభినయము చేయువారము, నీకు సంగీతమును వినిపించు సేవకులము. ఈ దైత్యుడు తన బలవీర్య పరాక్రమముల చేమము తన బానిసలుగా చేసుకున్నాడు. నేడు నీవు వానికి ఈ దుర్దశను కలిగించావు. చెడు మార్గములో సంచరించు వానికి ఎన్నడైనను తగిన శాస్తి జరుగక మానదు అన్నారు వాళ్ళు. చారణ ఊచు హరే తవాంఘ్రి పంకజం భవాపవర్గమాశ్రితాః యదేశ సాధురుక్షయస్త్వయాసురః సమాపితః. శ్రీహరి, సజ్జనుల మనస్సులను బాధించునట్టి ఈ దుష్టుని అంతమొందించావు. లోకములకు మేలు చేశావు ప్రభు. జీవులకు జనన మరణ రూప సంసార చక్రము నుండి ముక్తిని ప్రసాదించునట్టి నీ చరణ కమలములను ఆశ్రయించుచున్నామన్నారు వాళ్ళు. యక్షులన్నారు, వయమనుచర ముఖ్యాః కర్మభిస్తే మనోజ్ఞైః తైః దితిసుతేన ప్రాపితా వాహకత్వం సతు జన పరితాపం తత్కృతం జానతాదే నరహరోపనీతః పంచతాం పంచవింశ. నృసింహ ప్రభు, శ్రేష్టమైన మా కర్మల కారణముగా మేము నీ అనుచరులలో ముఖ్యులమైన మైతిని. కానీ ఈ దైత్యుడు మమ్ములను తన పల్లకీని మోసే బోయీలుగా మార్చాడు. నీవు 24 తత్వములు గల ప్రకృతికి నియామకుడవు. అందువలన నీ నిత్య సేవకులమగు మా కష్టములను తెలుసుకుని ఇతనిని వధించావు. మా కష్టములను తొలగించిన పరమేశ్వర, నీకు నమస్కారము. కింపురుష ఊచుకు కింపురుషులన్నారు, వయం కింపురుషాస్త్వం తు మహాపురుష ఈశ్వరః అయం కు పురుషో నష్టో ధికృత సాధువిర్యదా. దేవా, మేము అల్పజీవులమైన కింపురుషులము. నీవు సర్వశక్తిమంతుడవైన పరమపురుషుడవు. ఈ అసురాధముడు ఇదివరకే సత్పురుషుల ధిక్కారమునకు గురి అయ్యను. అట్టి వీరిని నేడు హతమార్చావు. వైతాళికులన్నారు,
సభాసు సత్రేషు తవామలం యశో గీత్వా సపర్యాం మహతీం లభామహే యస్తాం వ్యనైషే దృశమేష దుర్జనో దిష్ట్యాహతస్తే భగవన్ యథామయ. ప్రభు, గొప్ప గొప్ప సభలయందును జ్ఞానయజ్ఞములయందును మీ నిర్మల యశస్సులను గానము చేసి మేము కీర్తి ప్రతిష్టలను గౌరవములను పొందాము. ఈ దుష్టుడు మా గానములను అడ్డుకొని మా జీవనోపాధిని నశింపజేశాడు. అదృష్టవశమున మహారోగమును వలె ఈ దుష్టిని నీవు నిర్మూలించి మమ్ము కాపాడావు. కిన్నరులన్నారు, వయమీశ కిన్నర గణాస్తమానుగా దితిజేన విష్టిమమునానుకారితా భవతా హరే సభృజినోపసాదితో నరసింహనాథ విభవాయ నో భవ. కిన్నరులన్నారు, నృసింహదేవా, కిన్నరులమైన మేము నీ సేవకులము. ఈ దైత్యుడు మాచే వెట్టి చాకిరి చేసుకుంటూ ఉన్నాడు. నేడు నీవు వీనిని వధించి మమ్ము కరుణించావు. ఈ విధంగా మాకు అభ్యుదయమును ప్రసాదించావు. విష్ణు పార్షదావుచు. విష్ణు పార్షదులన్నారు, అజైతన్నరహరి రూపమద్భుతంతే అజైతన్నరహరి రూపమద్భుతంతే దృష్టం నశరణద సర్వలోక శర్మ సోయంతే విధికర ఈశ విప్నశప్తస్యేదం నిధనమనుగ్రహాయ విద్మః. నిరంతరం శ్రీమన్నారాయణుడిని సేవించుకుంటూ ఉండేవాళ్ళు వీళ్ళంతా విష్ణు పార్షదులు. ఆయన అలాగే చూశారు కానీ ఈ అవతారంలో చూడలేదు. అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే, శరణాగత వత్సల, నీవు సర్వలోకములకు శాంతిని చేకూర్చువాడవు. అద్భుతమైన నీ నృసింహరూపమును మేము నేడు గాంచితిమి. పరమాత్మ, ఈ దైత్యుడు మీ ఆజ్ఞలను పాటించున్నట్టి సేవకుడుగా ఉండెను. సనకాది మునులు వీనిని శపించి ఉన్నారు. కృపతో ఇతనిని ఉద్ధరించుటకే వధించితివని మేము అనుకుంటున్నామన్నారు వాళ్ళు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే అష్టమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజः మంగళం పుండరీకాక్షో మంగళాయ తనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.